సింహరాశి వారికి వచ్చే 4 రోజులు జీవితాన్ని మార్చే మలుపు కావచ్చా? మీకోసం గ్రహాలు ఏ సంకేతాలు ఇస్తున్నాయో తప్పక తెలుసుకోండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయా? దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. నమస్కారం సింహరాశి మిత్రులారా. ఈ వీడియోలో ప్రస్తుతం సింహరాశి వారికి గ్రహాల స్థితి ఎలా ఉందో, ఆ ప్రభావం కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, విద్య మరియు విదేశీ అవకాశాలపైన ఎలా ఉండబోతోందో సమగ్రంగా తెలుసుకుందాం. జోగులాంబ అమ్మవారి జ్యోతిష్యాలయం పిఠాపురం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. పెళ్లి కుదరకపోవడం, చదువు లేదా జాబ్లో ముందుకు ఎదగకపోవడం, ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అలాగే రాబోయే 4 రోజుల్లో ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు, గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి జీవితంలోకి వచ్చే సూచనలు, దైవ సంకేతాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు శుభ ఫలితాల కోసం చేయదగిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలితాల వీడియోలు అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం సింహరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొంతకాలంగా ఎదురైన ఆలస్యాలు, అనిశ్చితి పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు మరియు ముందుకు తీసుకువెళ్లే పరిణామాలు చోటు చేసుకునే సమయం ఇది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తయ్యే దిశగా అడుగులు వేయవచ్చు. అలాగే గ్రహాల అనుకూలత మాత్రమే విజయాన్ని అందించదు. మీ కృషి, పట్టుదల, సహనం మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవని గమనించండి. ఉద్యోగంలో ఉన్న వారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లభించడం లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా అవకాశాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ప్రణాళికలు ఆచరణలో పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా స్థిరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆదాయ మార్గాలు మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రయోజనాలను అందించగలవు. కుటుంబ జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఓర్పుగా వ్యవహరిస్తే అపార్థాలు తగ్గి సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితులు కనిపించకపోయినా జీవన శైలిపైన శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, వ్యాయామం మరియు సానుకూల ఆలోచనలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విద్యార్థులు చదువుపైన పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఈ అనుకూల గ్రహస్థితిని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేది మీ కృషే. అదృష్టం దారి చూపవచ్చు, కానీ ఆ దారిలో నడవవలసింది మాత్రం మీరే. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యం కోల్పోకుండా పట్టుదలతో మీ లక్ష్యంపైన దృష్టి నిలిపితే మీరు అనుకున్న విజయాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి నిరుత్సాహపడకుండా నమ్మకంతో, క్రమశిక్షణతో, నిరంతరం ప్రయత్నంతో ముందుకు సాగండి. మీ లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి కుటుంబం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనం, విదేశీ అవకాశాలపైన సమగ్ర విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం సింహరాశి వారికి గ్రహస్థితి అనేక విషయాలలో అనుకూల సంకేతాలను ఇస్తోంది. గత కొంతకాలంగా ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా సమానంగా ముఖ్యమైనవి అని గమనించండి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వల్ల అనుబంధాలు మరింత బలపడతాయి. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ కార్యకలాపాలు లేదా శుభకార్యాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోపం లేదా మొండితనంతో మాట్లాడకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ ఒక్క మంచి నిర్ణయం మొత్తం కుటుంబానికి ఆనందాన్ని తీసుకురాగలదు. ఉద్యోగ రంగంలో ఇది మీ ప్రతిభను నిరూపించే సమయంగా మార్చవచ్చు. మీరు చేసిన కృషిని ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కొందరికి లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో క్రమశిక్షణను కొనసాగిస్తే మరింత మంచి గుర్తింపు పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. తొందరపడి ఉద్యోగం మార్చే నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించే సమయం ఇది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఏ పెట్టుబడి పెట్టినా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పరస్పర నమ్మకాన్ని కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే లాభదాయకమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా ప్రశాంతంగా మాట్లాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకరి భావాలను మరొకరు గౌరవించడం ద్వారా సంబంధంలో విశ్వాసం పెరుగుతుంది. నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వివాహితులైన వారి జీవితంలో జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న అపార్థాలను మరిచి కొత్త ఆరంభం చేసే అవకాశం కూడా ఉంటుంది. పరస్పర గౌరవం, ఓర్పు, ప్రేమ ఉంటే దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా కొందరికి లభించవచ్చు. అయితే ఆదాయం పెరిగింది అని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపు పైన దృష్టి పెట్టాలి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలివైన ఆర్థిక నిర్ణయాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన చెందవలసిన పరిస్థితి కనిపించకపోయినా జీవన శైలిపైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం మరియు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఒత్తిడిని తీసుకోకుండా సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఆరోగ్యమే మీ విజయాలకు పునాది అని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఇది కృషికి తగిన ఫలితాలు ఇచ్చే సమయంగా మారవచ్చు. చదువుపైన పూర్తి దృష్టి పెట్టి సమయపాలన పాటిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమం తప్పకుండా సాధన చేస్తే విజయానికి దగ్గరవుతారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురాగలదు. గురువుల సూచనలు పాటించడం మీకు మరింత ఉపయోగపడుతుంది. విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారికి అనుకూల సంకేతాలు కనిపించవచ్చు. ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు క్రమంగా ఫలించే అవకాశం ఉంది. అవసరమైన పత్రాలు, దరఖాస్తులు, ఇంటర్వ్యూల విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విదేశీ ప్రయాణం లేదా విదేశీ సంస్థలతో సంబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. సహనంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. మొత్తం మీద
ప్రస్తుతం సింహరాశి వారికి అనుకూలమైన కాలం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు దారిని చూపగలవు, కానీ ఆ దారిలో నడవవలసింది మీరే. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు మరింత బలపడతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే కుటుంబంలో ఆనందం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, మంచి ఉద్యోగం మరియు జీవితంలో సంతృప్తి పొందే అవకాశాలు మీకు సానుకూలంగా ఏర్పడవచ్చు. సింహరాశి వారికి కనిపించే దైవ సంకేతాలు, అనుకూల కాలానికి సూచనలు ఎలా గుర్తించాలి అనే అంశాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన కాలం ప్రారంభమవుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. అయితే వీరు కొన్ని దైవ సంకేతాలను ప్రస్తావిస్తారు. ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించే సూచనలు కావు, కానీ చాలామంది వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా భావిస్తారు. ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి అని అనిపించినప్పుడు వాటిని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తూ మీ కృషిని కొనసాగించడం మరింత ముఖ్యమైన విషయం. మొదటిగా, చాలామంది నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ఒక శుభ సూచనగా భావిస్తారు. గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని వ్యాపారాలు, వ్యవహారాలు ఇప్పుడు సానుకూలంగా మారడం, సరైన సమయంలో సరైన శక్తుల సహాయం లభించడం వంటి పరిణామాలు కొత్త అవకాశాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. మరొక సంకేతం, అనుకోకుండా దేవాలయాలకు వెళ్లే అవకాశం రావడం లేదా తరచూ దైవనామస్మరణ చెయ్యాలి అని అనిపించడం ఒక శుభ సూచనగా చెప్పబడుతోంది. ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు దేవాలయ దర్శనం కలగడం, మనసు ప్రశాంతంగా ఉండడం, భక్తిభావం పెరగడం వంటి అనుభూతులను చాలామంది ఆధ్యాత్మికంగా మంచి సూచనలుగా భావిస్తారు. కొన్ని సందర్భాలలో చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం కూడా జీవితంలో కొత్త మార్పుకి సంకేతంగా భావించబడుతుంది. ఇది సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశాన్ని సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు. అలాంటి సందర్భాలలో పాత విభేదాలను మరిచి సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. మీరు చేసే పనుల్లో గతంతో పోలిస్తే ఆటంకాలు తగ్గి ఒకటి తర్వాత ఒకటి పనులు సజావుగా పూర్తవుతున్నట్లు అనిపిస్తే అది మీ ప్రయత్నాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. అయితే దీన్ని అదృష్టం మీద మాత్రమే వదిలేయకుండా అదే ఉత్సాహంతో మీ కృషిని కొనసాగించాలి. సింహరాశి వారు ఈ సంకేతాలను గమనించినట్లయితే ముందుగా తమ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సానుకూల మార్పులను గుర్తించే అలవాటు చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని విలువైనదిగా భావించి ప్రతి నిర్ణయాన్ని ఆలోచనతో తీసుకోవాలి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంకేతాలు కనిపిస్తున్నాయని భావించినప్పుడు అహంకారానికి లోను కాకుండా వినయంతో వ్యవహరించడం చాలా మంచిది. ప్రతి విజయాన్ని దైవ అనుగ్రహంతో పాటు మీ కృషి ఫలితంగా కూడా భావించి మరింత శ్రమించాలి. ప్రతిరోజు కొంత సమయం దైవనామస్మరణ, ధ్యానం లేదా మంచి ఆలోచనకు కేటాయిస్తే మానసిక ధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూలతను పెంచుతాయని విశ్వసిస్తారు. మొత్తం మీద సింహరాశి వారికి అనుకూల కాలం వస్తోందని చెప్పే దైవ సంకేతాలు జీవితంలో కనిపించే సానుకూల మార్పులు, కొత్త అవకాశాలు, అంతరంగ ప్రశాంతత మరియు మంచి పరిచయాల రూపంలో అనుభవం అవుతాయని కొందరు నమ్ముతారు. అయితే ఈ సంకేతాలను విజయానికి హామీగా కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిరంతర కృషితో ముందుకు సాగేందుకు ప్రేరణగా తీసుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే అనుకూల సమయాన్ని మరింత సఫలంగా మార్చుకునే అవకాశం మీకు ఉంటుంది. సింహరాశి వారికి శుభవార్త. గతంలో ఆగిపోయిన పని ఈ 4 రోజుల్లో ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి ప్రస్తుతం గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా గతంలో ఎన్నో కారణాల వల్ల నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్రపరంగా కొందరు విశ్వసిస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని, అనుమతి, ఒప్పందం, ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియ లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో పురోగతి సాధించే సూచనలు ఉన్నాయని విశ్వాసపూర్వకంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రతి వ్యక్తి పరిస్థితి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మారవచ్చు. గతంలో మీరు ఎంతో శ్రమించిన ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు ఉండవచ్చు. ఎన్నోసార్లు ప్రయత్నించిన చివరి విషయంలో ఆటంకాలు రావడం, ఇతరుల సహకారం లేకపోవడం లేదా సరైన సమయం కలిసి రాకపోవడం వల్ల కొన్ని పరిణామాలు కొందరికి ఉండవచ్చు. ఇప్పుడు అదే పనికి సంబంధించిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించవచ్చు. మీరు వదిలేసి
చేసిన అవకాశమే తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్, ఒక సందేహం, ఒక సమావేశం లేదా పరిచయం ద్వారా మంచి వార్త వినిపించే అవకాశం ఉండవచ్చు. గతంలో పెండింగ్లో ఉన్న ఫైల్ కదలడం, ఎదురుచూస్తున్న సమాధానం రావడం, ఆలస్యమైన చెల్లింపులు అందడం లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం వెంటనే స్పందించడం మంచిది. అయితే గ్రహాల అనుకూలత మాత్రమే సరిపోదు. మీ కృషి, పట్టుదల, సమయపాలన మరియు సరైన నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమైనవి. గతంలో జరిగిన వైఫల్యాలను గుర్తు చేసుకొని భయపడకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని మళ్ళీ ప్రయత్నించకుండా వెనక్కి తగ్గితే ఈ అనుకూల సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ లక్ష్యం పైన పూర్తి దృష్టి పెట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంకేతాలు కూడా గమనించడం చాలా మంచిది. చాలా కాలంగా సంప్రదించని వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించడం, పెండింగ్లో ఉన్న పని గురించి ఎవరో గుర్తు చేయడం లేదా మీరు ఆశించని చోట నుంచి సహాయం లభించడం వంటి పరిణామాలు ముందడుగు వేస్తాయి. ఇవి మీ ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులుగా ఏర్పడుతున్నాయని భావించేవారు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎవరినైనా కలవాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా కలవండి. మీరు తీసుకునే చొరవే మీ విజయానికి బలమైన కారణంగా మారవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశాలు మరింత మెరుగుపడవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో ఆశను నింపే సమయంగా ఉండవచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో ఆగిపోయిన పని మళ్లీ కదలడం, నిరాశకు బదులుగా కొత్త అవకాశాలు రావడం, మీ శ్రమకు తగిన ఫలితం కనిపించడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ధైర్యం, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలు కొనసాగితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న లక్ష్యాన్ని మరింత దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి శుభ సూచన. గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింహరాశి వారికి అనుకూలమైన గ్రహస్థితి ఏర్పడనుంది. ఈ సమయంలో గతంలో ఏదో కారణంతో మీ జీవితంలోంచి దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము. వ్యక్తిగత పరిస్థితులు, సంబంధాలు మరియు వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఫలితాలు మారవచ్చు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే అది ఒక్కప్పుడు మీకు ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితుడు లేదా స్నేహితురాలు కావచ్చు. కొన్ని అపార్థాలు, పరిస్థితులు లేదా కాల ప్రభావం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడి ఉండవచ్చు. అలాగే ఒక బంధువు, చాలా కాలంగా మాట్లాడని కుటుంబ సభ్యుడు, మీకు సహాయం చేసిన వ్యక్తి లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన సహ ఉద్యోగి కూడా కావచ్చు. కొంతమందికి గతంలో ప్రేమతో అనుబంధం ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వ్యక్తితో మీకు ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. ఒకరి సంతోషాలను మరొకరితో పంచుకునేంత దగ్గర సంబంధం ఉండి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడం, అపార్థాలు పెరగడం, దూర ప్రాంతాలకు వెళ్లడం లేదా ఇతర కారణాల వల్ల ఆ బంధం క్రమంగా తగ్గిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి మీ విలువలను మళ్ళీ తెలుసుకొని గుర్తించి మీతో మాట్లాడాలని లేదా సంబంధాన్ని సరిదిద్దుకోవాలని భావించే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా సోషల్ మీడియా ద్వారా సంప్రదింపు రావచ్చు. చాలా కాలం తర్వాత మీ గురించి అడగడం, మీ ఆరోగ్యం లేదా పరిస్థితి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఈ పరిచయం మీ జీవితంలో మళ్ళీ ఒక సానుకూల మార్పుకు కారణం కావచ్చు. అయితే గతంలో సంఘటనలు గుర్తు చేసుకొని వెంటనే కోపం లేదా నిరాశతో స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఆ వ్యక్తి నిజాయితీగా మళ్ళీ సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనేది వారి మాటలు, ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. పరస్పరంగా గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు నమ్మకం ఉంటే ఈ బంధం గతం కంటే మరింత బలపడే అవకాశం ఉంటుంది. మీ హృదయంలో ఇంకా ఆ వ్యక్తి పట్ల మంచి భావన ఉంటే పాత అపార్థాలను పక్కన పెట్టి కొత్త ఆరంభానికి అవకాశం ఇవ్వవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న మీ ఆత్మగౌరవం, మనశ్శాంతి మరియు మీ జీవిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. మొత్తం మీద సింహరాశి వారికి ఈ కాలంలో గతంలో దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తితో మళ్ళీ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాన్ని సానుకూలంగా స్వీకరిస్తూ తొందరపడకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగితే ఒకప్పుడు విడిపోయిన బంధం మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని బంధాలు సమయం పరీక్షను దాటి తిరిగి వస్తాయి. అలాంటి సందర్భం మీ జీవితంలో కూడా రావచ్చు అనే ఆశతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.
సింహరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సింహరాశి వారికి ఆర్థిక పరంగా క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష విశ్వాసాలు ఈ విధంగా సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా ధనానికి సంబంధించిన ఒత్తిడి, అనుకోని ఖర్చులు లేదా ఆదాయంలో ఏర్పడిన అస్థిరత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అనుకూల పరిస్థితిని పూర్తిగా మీకు ఉపయోగపడేలా మార్చుకోవడం మీ ఆర్థిక క్రమశిక్షణ, సరైన ప్రణాళిక మరియు తెలివైన నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు ఆదాయం, ప్రోత్సాహకాలు లేదా నిలిచిపోయిన బకాయిలు అందే అవకాశం ఉండవచ్చు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందుకోవడం వల్ల కొంత ఆర్థిక ఉపశమనం పొందవచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అవసరం లేని ఖర్చులను పెంచడం మంచిది కాదు. వచ్చిన ప్రతి రూపాయిని విలువైనదిగా భావించి ఖర్చు చేయడం అవసరం. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక అవకాశం ఈ సమయంలో మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన జీతం పెంపు కావచ్చు, వ్యాపార లాభం కావచ్చు, లేదా నిలిచిపోయిన బాకీ మొత్తం తిరిగి రావచ్చు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలు నమ్మి డబ్బులను పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ప్రతి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించాలి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అనుమానాస్పద పథకాలు, తెలియని వ్యక్తుల సూచనలు లేదా నిర్ధారణ లేని వ్యాపార అవకాశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని విలాసవంతమైన ఖర్చులను తగ్గించాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచుకోవడం ఆర్థిక భద్రతను పెంచుతుంది. అప్పులు ఉంటే వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. కొత్త అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయడం చాలా అవసరం. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు లేదా దీర్ఘకాలిక ప్రణాళికల కోసం కేటాయించడం మంచి అలవాటు. ఆర్థిక విషయాల్లో జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద సింహరాశి వారికి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాల అనుకూలతతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ, ఆలోచించి చేసే ఖర్చులు, తెలివైన పెట్టుబడులు మరియు నిరంతర కృషి కూడా చాలా ముఖ్యమైనవి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ కాలం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంతో సహాయపడుతుంది అని తెలియచేయడమైనది. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోండి. అవసరం లేని ఖర్చులను నియంత్రించుకోండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. అలా చేస్తే ఈ అనుకూల సమయాన్ని మరింత విజయవంతంగా మార్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. సింహరాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి, పార్వతీదేవిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శివాలయ దర్శనం, వినాయకుడి ఆరాధన, దీపారాధన, దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. తెల్లని పూలతో పూజ చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. చూసారు కదండి, సింహరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఎటువంటి ఫలితాలు కలుగనున్నాయి, ఏ పని మీకు పూర్తవుతుంది, అలాగే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన ఏ వ్యక్తి మీ దగ్గరికి తిరిగి వస్తారు, ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలతో పాటుగా మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరిన్ని సానుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, రాశి ఫలాల వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ బంధుమిత్రులలో సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.